ఏమండోయ్, ఈరోజు మా వారు మటన్ తీసుకొచ్చారండి. అది కూడా కుక్కర్లో వండుకుంటే ఉంటుందండి. యమాస్ టేస్ట్ అండి. ఇదిగోండి, ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఫలవాకు, ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఆయిల్ వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న టమాటా వేసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మటన్ అంటే ఎక్కువ ఏం కాదండి, ఎందుకంటే ఎవ్వరు తినరండి మా ఇంట్లోని. అందుకని నా కోసం కొంచెం నాకు సరిపోయిన మటన్ తెచ్చారండి. ఆ మటన్ నిజంగా కుక్కర్లో పెట్టి ఒక్క 5 విజిల్స్ కానీ ఉంచితే ఉంటుందండి. అసలు నిజంగా ముసలోళ్ళు కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. ఎప్పుడైనా సరే మటన్ మీరు ఒక్కసారి కుక్కర్లో వండి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇదిగోండి, ముందుగా అవన్నీ చక్కగా దోరగా వేగిన తర్వాత దాంట్లో సరిపడా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఆ మటన్ వేసుకొని కొంచెం సేపు అలా కలయబెట్టి, ఇదే దాకలో అనుకోండి అది మగ్గాలి, మూత పెట్టాలి, ఇవన్నీ ఉంటాయండి. కుక్కర్లో అది ఏముండదండి, చక్కగా వెంటనే మగ్గిపోతుంది. ఇది కూడా చక్కగా స్పూన్ కారం వేసుకున్నాను. నా ఒక్కదానికి చక్కగా టేస్ట్గా ఈరోజు వండుకున్నాను. వాళ్ళకి వేరే కర్రీ చేసేసాను. ఇదిగోండి, చక్కగా ఇలా కలుపుకొని ఆ కొంచెం వాటర్ అండి, ఒక చిన్న గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటారు, కుక్కర్ కదా, దాంట్లోనే ఆవిరి వచ్చేస్తుంది కదండి. ఇదిగోండి, కుక్కర్లో వేసేసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క 5-6 విజిల్స్, ఒక విజిల్ ఎక్కువైనా పర్వాలేదు అనుకోండి, ఒక విజిల్ ఎక్కువైంది అనుకోండి ఇంకా మెత్తుకుంటుందండి. ఇదిగోండి, పెట్టేనా లేదా చూడండి, విజిల్ ఎలా చక్కగా సౌండ్ కారకేస్తుందండి. ఇంకా తర్వాత కూర అంతా ఉడికిన తర్వాత కొంచెం మసాలా, నూరుకున్న మసాలా వేసుకుంటామండి మేము. కొంచెం మసాలా వేసుకొని అలా కొంచెం దాన్ని కొత్తిమీర చల్లుకొని కలయబెట్టి తింటే ఉంటుందండి. నిజంగానండి, ఇలా ఒక ముక్క పట్టుకుంటే ఇలా అంటుంటే, ఇలా చిదుముతుంటే మెత్తగా అయిపోయిందండి చక్కగాను. ఇలా ఎవరికైనా సరే, మీరు పెద్ద వయసున్న ముసలోళ్ళు ఎవరున్నా సరే, ఇలాంటి మటన్ ఒక్కసారి కానీ పెట్టారంటే ఎలా ఉండేవమ్మా ఈ కూర అని అడుగుతారండి. అంత మెత్తగా అయిపోయిందండి. ఒక్కసారి మీరు కూడా మటన్ వండి చూడండి ఎలా ఉందో.